కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో జైలుకి వెళ్ళారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేయకుండానే జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి పనులేమీ చేయకుండానే జైల్లో ఉండిపోయారు. ఇంతవరకు కింద కోర్టులో బెయిల్ అయిపోయినాయి. మొన్న మధ్యన ఎలక్షన్స్లో ప్రచారం కోసం కొన్ని రోజులు బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ బెయిల్ అడిగినప్పుడు కింద కోర్టులో చూసుకోమన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. తాజాగా వచ్చేటప్పటికి ఢిల్లీ కోర్టులో బెయిల్ వచ్చేసింది. 1,00,000 పూచికత్తు మీద బెయిల్ మంజూరు చేశారు. మార్చి 21న అరెస్ట్ అయ్యి ఇది జూన్ వరకు అయింది. మధ్యలో 15 రోజులు పక్కన పెడితే మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాదాపుగా 3 నెలలు జైల్లో. అయితే ఇక ఒకసారి రిలీజ్ అంటే ఇక ఆ కేసు కూడా పక్కెళ్ళిపోతుంది. అమిత్ షాకి ఇదో పెద్ద సవాల్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది 10 ఏళ్ల నుంచి, ఇంకో 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. వీళ్ళల్లో ఒక్కళ్ళకి శిక్ష పడేలా చేసి చూపించితే, ఎందుకంటే దర్యాప్తు సంస్థలు అక్కడ ఉన్నాయి, సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయంటారు, కోర్టులో చూపించండి, త్వరగా ట్రైల్ అయ్యేటట్టు చూడండి, శిక్ష పడేలా చూడండి. శిక్ష పడకుండా గనక కేజ్రీవాల్ లేకపోతే మిగతా వాళ్ళు వదిలిపెట్టేస్తే అది కేవలం కక్ష సాధింపు అన్నటువంటిది నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తుంది.